హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ జరిగింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోని మూల విరాట్కు సంబంధించిన ఆభరణాలతో పాటు 3 వెండి విగ్రహాలు, ఒక పంచలోహ విగ్రహాన్ని అపహరించారు. వీటి విలువ సుమారు 40 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. రోజువారీ పూజల కోసం ఆలయాన్ని తెరిచిన పూజారులు చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే కేపీహెచ్బీ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని కూకట్పల్లి ఏసీపీ తెలిపారు. నిన్న గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి స్కూటీ మీద వచ్చినట్టు తెలుస్తుంది. పక్కనున్న గోడ నుంచి వెళ్ళి ఆ చిన్న గేట్స్ అందులోకి వెళ్ళి లోపలికి వచ్చి ఈ మెయిన్ టెంపుల్ లోకి వెళ్ళి దాదాపుగా ఒక 12 నుంచి 13 కిలోల వరకు సిల్వర్ ఆభరణాలు అంటే శంకు చక్రాలు, మళ్ళీ అదేవిధంగా గోల్డ్ దేవునికి సంబంధించిన సిల్వర్ విగ్రహాలు మరియు అదేవిధంగా కొంత బంగారాన్ని కూడా వాళ్ళు దోసుకుపోయినట్టు తెలుస్తుంది. ఇమీడియట్ గా మనకి ఇన్ఫార్మ్ చేయగానే మన క్లూస్ టీమ్ గానీ, మన సిసిఎస్ టీం గానీ, మన లోకల్ పోలీస్ గానీ అందరు వచ్చిందండి. ఇక్కడ వెరిఫై చేస్తున్నాము. సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు దీని సిడిఆర్ పర్టికులర్ గురించి ఈ స్పెక్ట్రా కూడా తెప్పియడం జరుగుతుంది. సిసిఎస్ వాళ్ళని అడిగి ఆ తర్వాత ఈ ఫోన్ డీటెయిల్స్ కూడా తీయడం జరుగుతుంది. తొందరలోనే వీళ్ళను అప్రయాణం చేస్తామని చెప్పి